వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఏంటంటే నేను లాస్ట్ 6 or 7 మంత్స్ నుంచి నా షూస్ అయితే ఏవైతే ఉన్నాయో వాటిని అయితే పక్కన పెట్టేశాను. సో అవి బాగా డస్ట్ పట్టేసాయి. సో అవి తీసిన తర్వాత నేనైతే క్లీన్ చేయాలని చెప్పేసి నా దగ్గర ఉన్నటువంటి అంటే నేను బైక్ ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసుకుంటాం కదా, అందులో వచ్చేటువంటి వేస్ట్ ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని నేను ఒక దగ్గర స్టోర్ చేసుకున్నాను. సో ఆ వేస్ట్ ఆయిల్తో మనమైతే ఆ షూని ఎలా క్లీన్ చేయాలి అనేది ఈ వీడియోలో చెప్తున్నాను. సో ఒకసారి చూడండి. మళ్ళీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ట్రిక్ అయితే. సో వీటి వల్ల ఏంటంటే మన షూ అనేది మనం పాలిష్ చేయకపోయినా సరే మనకైతే క్లీన్గా ఉంటుంది. సో ఒకసారి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, నా షూ అయితే డస్ట్ పట్టేసి ఉంది. సో నా ఇంకో షూని ఆల్రెడీ క్లీన్ చేశాను. సో క్లీన్ చేసిన తర్వాత నాకు ఎందుకో ఈ వీడియో చేయాలనిపించి నేను అయితే వీడియో చేస్తున్నాను. అంటే నాలాగే చాలామంది మిడిల్ క్లాస్ ఉంటారు కదా, వాళ్ళ కోసం యూజ్ అవుతుందని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఇంజిన్ ఆయిల్ అంటే మనం స్టోర్ చేసుకుంటాం కదా వేస్ట్ ఇంజిన్ ఆయిల్ అనేది. సో దాన్ని కొంచెం షూ పైన డ్రాప్గా వేసుకొని ఏదైనా క్లాత్ తీసుకొని మీరైతే నీట్గా క్లీన్ చేసేసుకోండి. సో ఆ ఆయిల్ అనేది కొంచెం డ్రాప్స్గా వేసుకోండి. ఎక్కువగా వేసుకుంటే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా. సో అలా వేసుకున్న తర్వాత మీరైతే క్లీన్ చేసుకోండి. సో క్లీన్ చేసుకున్న తర్వాత మీకు క్లీన్ చేస్తున్నప్పుడు రిజల్ట్ అయితే తెలిసిపోతుంది. సో మనం పాలిష్ ఎలాగైతే చేసుకుంటామో ఆ విధంగానే వస్తుంది. సో చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ కొంచెం క్లీన్ చేశాను ఇప్పుడు. సో నాదైతే కొంచెం మంచిగా అనిపిస్తుంది. సో అలానే మనకి మొత్తం షూ మొత్తం కూడా టాప్ టు బాటమ్ అయితే క్లీన్ చేసుకోవచ్చు. సో ఇలా చేసుకున్న తర్వాత మనం వచ్చేసి దీన్ని మళ్ళీ వాటర్తో క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే తర్వాత మళ్ళీ మనం బయటకు వెళ్ళేటప్పుడు మనకి ఆయిల్ వల్ల ఏంటంటే మళ్ళీ డస్ట్ పట్టే ఛాన్స్ ఉంటుంది. సో దానికోసం అని చెప్పేసి మనం తర్వాత మళ్ళీ వాటర్తో మనమైతే క్లీన్ చేసుకోవాలి. సో అది ఎలా చేయాలనేది కూడా ఇప్పుడు చూద్దాం. సో ఒకసారి చూడండి. షూ అయితే మొత్తం క్లీన్ చేసేసాను ఆయిల్తో. సో వేస్ట్ ఆయిల్తో క్లీన్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా మనం కొత్తగా కొన్నప్పుడు ఎలా అయితే మనకి కనిపిస్తాయో అదే విధంగా ఉంటాయి. సో ఇలా కనిపించడానికి కారణం ఆ యొక్క ఆయిల్. సో ఆయిల్తో క్లీన్ చేసుకుంటే మనకు వచ్చి షూ అనేది మంచిగా కనిపిస్తుంది. అలాగే మనకి కొత్తగా కొన్నటువంటి షూ ఎలా అయితే ఉందో ఆ విధంగానే కనిపిస్తుంది అండి. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మనకి చాలామంది స్కూల్స్కి వెళ్ళే స్టూడెంట్స్ కానీ, కాలేజ్ స్టూడెంట్స్ కానీ, లేదంటే ఆఫీస్కి వెళ్ళే స్టాఫ్ కానీ చాలామంది మిడిల్ క్లాస్ ఆర్ పూర్ ఉంటారు కదా. సో వాళ్ళంటి వాళ్ళ కోసం అయితే వీడియో అయితే యూజ్ అవుతుందని చెప్పి చేస్తున్నాను. సో ఈ విధంగా మనం క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని కొంచెం ఎండలో పెడితే మనకి కొంచెం తొందరగా డ్రై అవుతుంది. సో ఎండలో పెట్టడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం ఒక 2 minutes చాలు, ఎక్కువ కూడా అవసరం లేదు. ఒక 2 minutes ఎండలో పెట్టేసి తీసేస్తే సరిపోతుంది. సో తీసేసిన తర్వాత మనకు వచ్చేసి కొంచెం నీటిలో క్లాత్ని ముంచేసి జస్ట్ దాన్ని బాగా పిండేసి దాంతో మళ్ళీ మొత్తం తుడిచేయండి. ఆయిల్ ఎక్కడెక్కడైతే పెట్టుకున్నామో మొత్తం షూ మొత్తం కూడా ఆ యొక్క తడిగుడ్డతో మనమైతే మొత్తం క్లీన్ చేసుకోవాలి. సో క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది కదా. సో దీన్ని మనం ఇంకో 2 minutes మళ్ళీ ఎండలో పెట్టినట్లయితే మనకైతే మొత్తం షూ అనేది డ్రై అయిపోతుంది. సో డ్రై అయిపోయిన తర్వాత మనం తీసేసి మనం అయితే చక్కగా వేసుకోవచ్చు. సో ఈ విధంగా ఎండలో పెట్టుకుంటే చూసారు కదా ఎంత షైనింగ్ అయితే వచ్చిందో. సో మంచి షైనింగ్ అయితే లుక్ అయితే కనిపిస్తుందండి. మీరు కొత్త షూ కొన్నారేమో అని చెప్పేసి మీ ఎదుటి వాళ్ళు ఫీల్ అయ్యేలాగైతే చేయొచ్చు. సో చూస్తున్నారు కదా ఎంత మంచిగా వచ్చిందో. సో ఈ విధంగా మీ యొక్క పాత షూని కూడా మీరు కొత్త వాటిలో మెరిసేలా చేసుకోవచ్చు. సో ఈ ట్రిక్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.